TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. తయారు చేస్తాను. ఇది ఖచ్చితంగా ప్రజల సహకారంతో భవిష్యత్తులో ఇవన్నీ అమలు చేస్తాను. అమలు చేసి ఈ వార్డు ప్రజల యొక్క గౌరవాన్ని నేను నిలబెడతాను. వాళ్ళకు ఒక బిడ్డలాగానే దగ్గర నమస్కారం పంతులు. నేను 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా వడ్డబైన వెంకటేష్ను. ప్రజలు మేధావులు యువతి యువకులు బలపరిచిన అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను. 8వ వార్డు ఇది చిమలకొండూరు గ్రామం. అయితే ఇప్పుడు అనేక మంది అభ్యర్థులు అన్ని గ్రామాలతో పాటు మన గ్రామంలో కూడా డబ్బులతో మద్యంతో ఈరోజు వచ్చి ఓట్లను కొనే పరిస్థితి కనబడతా ఉన్నది. దానికి వినూత్నంగా ప్రజలను చైతన్యం ఓటర్ని చైతన్యవంతం చేయడం కోసం నేను నా మిత్రుల సహకారంతో ఈరోజు నా మేనిఫెస్టోను తయారు చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగినది. ముఖ్యంగా ఊర్లో ఓటర్ని చైతన్యం చేయడం ఉద్దేశంతో నేను వార్డులో గెలిచినట్లయితే చేసేటువంటి పనులను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నేను గెలిచినట్లయితే ప్రభుత్వ సహకారంతో, ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వ సహకారంతో మన వార్డులో ఉన్నటువంటి ఓటర్లకు 2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ని ఏర్పాటు చేయిస్తాను. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు వార్డు ప్రజలకు ఉచితంగా వాటర్ ఫిల్టర్ వాటర్ను నేరుగా వాళ్ళ ఇంటికి చేరే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ వార్డులో అనేక మంది ఒంటరి మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వాళ్ళ యొక్క బిడ్డలు కొందరు ఉదయాన్నే డ్యూటీ పని మీద భువనగిరికి హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కావున వారింటికి కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటర్ క్యాన్ ఉచితంగా వాటర్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తా అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా వడ్డబైన వెంకటేశం, చీమలకొండూరు 8వ వార్డు అభ్యర్థిని. ఈరోజు నేను 8వ వార్డు అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా మేధావులు యువతి యువకులు గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు ముందుకు రావడం జరిగినది. ఈనాడు అనేక గ్రామాలలో డబ్బులతోటి మద్యంతో అనేక ఆశలతోటి ప్రలోభాలను పెట్టి ఓటర్లను కొనాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజల సహకారంతో వినూత్న పద్ధతిలో ఈరోజు మా గ్రామంలో మా వార్డులో మేనిఫెస్టో నేను తీసుకురావడం జరిగినది. ముఖ్యంగా 8వ వార్డులో నేను గెలిచినట్లయితే ప్రతి ఓటర్కి 2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ని ఏర్పాటు చేయిస్తానని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి 3 నెలలకోసారి మా వార్డు సభ్యులందరికీ వార్డులో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి బీపీ, షుగరు, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులకు సంబంధించినటువంటి మందులను అన్నిటిని 3 నెలల పాటు ఉచితంగా అందిస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వార్డులో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ ఏర్పాటు చేసి వారికి కరాటే శిక్షణ, అదేవిధంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేక అనేక మంది విద్యార్థులు, రైతులు వివిధ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కావున గతంలో ఉన్నటువంటి బస్సుని వెంటనే గెలిచిన వెంటనే నెల రోజుల్లోపే దాన్ని పునరుద్ధరిస్తానని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పెన్షన్లు తీసుకోవడం కోసం వృద్ధులు, వికలాంగులు పై గ్రామాన కొత్త కాలనీకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గంటల తరబడి ఆడ కూర్చొని వారు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి నేను గెలిచిన వెంటనే వారి పెన్షన్లు వారి ఇంటి వద్దనే అధికారులు వచ్చి ఇచ్చే విధంగా నేను ప్రభుత్వంతో కొట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. కావున వార్డు ప్రజలందరూ కూడా నా యొక్క ఆశయాలు నా ముందుకు తీసుకెళ్లాలంటే మీ యొక్క మద్దతు మాకు అవసరం. కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటు నా సీరియల్ నెంబర్ 3 స్టూల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరుతా ఉన్నాను. నేను గెలిచిన వెంటనే వీటన్నిటిని అమలు చేస్తాను. అమలుతో పాటు ఓటర్లు చైతన్యం చేయడం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. చివరిగా వార్డు ప్రజలందరికీ వేడుకుంటున్నాను. 3వ నెంబర్ సీరియల్ నెంబర్ స్టూల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మీ ఇంటి బిడ్డను వెంకటేశ్వరుని గెలిపించవలసిందిగా ఓటర్లకు కోరుచూ ఉన్నాను.